కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో యనమల రామకృష్ణుడు మరియు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు సేవే పరమావధిగా పెట్టుకుని గ్రామ సమస్యలు తమ సమస్యలుగా భావించి తోటి నాయకులను కలుపుకుని అధికారులతో చర్చిస్తూ పరిష్కార దిశగా వెలగా వెంకటకృష్ణారావు పోలర్స్తో కలిపి డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కోటనందూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగా వెంకటకృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆసుపత్రి సిబ్బందితో జిల్లా పరిషత్ హై స్కూల్ మీదుగా మెయిన్ రోడ్లో గల వీధుల్లో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాటించవలసిన నియమాలు ప్రజలకు వివరించి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యామిని కావ్య, డాక్టర్ రాజశేఖర్, మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ మరియు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ, పల్లా రామకృష్ణ, కోటనందూరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకారెడ్డి వెంకటేష్, ముస్లిం మైనారిటీ షేక్ మీరాబాయ్, పంపనబోయిన సత్యనారాయణ, చింతల శ్రీను, ఏనుగుపల్లి ప్రవీణ్ కుమార్, పడాల సత్యనారాయణ, పల్లా కిషోర్, లాలం కిషోర్, పంపనబోయిన ఎర్రయ్య, కర్రి శ్రీను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంటాయో అంతే ఆరోగ్యంగా మన ప్రజలందరూ కూడా ఉంటామని ముఖ్యంగా గమనించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మన చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత నీట్గా ఉంచుకోగలిగితే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. కాబట్టి ఆ అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గమనించుకొని రాబోయే డయేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటి దాన్ని రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మేము బయలుదేరి వచ్చాం. కాబట్టి అందరూ గమనించుకోగలరు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిద్దామని మనం బయలుదేరి పవన్ కళ్యాణ్ గారు ఇంకుడుగుంట్లో కూడా పెట్టమని చెప్పి ఎన్నో అవగాహన ర్యాలీలు చేయమని చెప్పి మనకి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ గమనించుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవగాహన ర్యాలీ ఆశా వర్కర్లతో కలిపి మన నాయకులందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని ఏ రకంగా నిర్మూలించాలో మేము చూసి అందరూ కూడా కార్యక్రమం చేపడతామని అందరికీ కూడా పేరు పేరున చెప్పడం జరుగుతుందండి.